ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, గోల్డ్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్లో మాట్లాడుకున్నాం. మరి బంగారం ఈ రోజు చూసుకుంటే 24 క్యారెట్స్ వచ్చేసి 139, 138లో ఉంది. ఇక 22 అంటారా 12,800 దాటేసింది. మరి ఆడవాళ్ళకి బంగారానికి చాలా దగ్గర సంబంధం ఉంది అని అంటూ ఉంటారు. మరి మహిళలు బంగారం కొనే విషయంలో మరి రేట్ పెరిగిపోతుంది కదా, వెళ్తున్నారా వెళ్ళట్లేదా అంటే మామూలుగా మిమ్మల్ని అడిగితే గోల్డ్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇలా బంగారం పెరిగినప్పుడు వెళ్ళాలని అనుకుంటారా? లేదు మళ్ళీ ఇంకా పెరిగిపోతుందే, మనం కొనుక్కోలేమేమో అని చెప్పేసి చాలామంది కొంత అప్పులు చేసి కూడా కొనే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే పాత గోల్డ్ని ఈ టైంలో అమ్మేస్తే మనకి కొత్త బంగారం కొనుక్కోవచ్చు, డబ్బులు ఎక్కువ వస్తాయని ఆలోచనలో కూడా ఉంటారు. ఒక్కసారి మిమ్మల్ని అడిగితే ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు గోల్డ్ విపరీతంగా ఇంకా ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మీరు 12,000 ఎంతో చెప్పారు మీరు, కాదు 14,000 చిల్లర ఎంత అయింది ఈ రోజు 24 క్యారెట్స్. అదే దాదాపుగా కొంచెం అటు ఇటుగా. అయితే ఎవరు కొనాలనుకుంటారు పాపం పండక్కి? సంక్రాంతికి అయితే నాకు తెలిసి బంగారం కొనాలని ఎవరు అనుకోరు, కానీ కొత్త అల్లుళ్ళు వస్తారు పాపం. వాళ్ళు బట్టలు పెడితే తృప్తి పడని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇంకొకటి పెళ్ళిళ్ళల్లో పాపం ఇది ఊహించక ఇప్పుడు కాదులేండి పెద్ద పండక్కి పెడతాంలేండి అని పాపం అంటారు ఒక మాట అని వాయిదా వేసిన వాళ్ళు ఇరుక్కుపోతారు. అర్థమైందా? ఇప్పుడు మరి పెద్ద పండగ, మొదటి పండగ అయి ఉండొచ్చు కొంతమందికి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి. మరి అలాంటి వాళ్ళకి మీరు పండక్కి పెడతాము అని మాట ఇచ్చిన తర్వాత చచ్చినట్టు పెట్టాలి, లేకపోతే వాళ్ళకి అవసరమా అంటే నీ కష్టాలు నీ బాధలు. అంతే, పెడతానన్నారు మరి ఏం చేశారు అని ముందుగానే రిజర్వ్ చేసుకుంటారు, అప్పుడు వస్తారనమాట. అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారా లేదా అల్లుళ్ళు? మరి అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పాపం ఆయన గారికి ఒక్క ఆయనకి ఎలాగోలా కాలేజీ కూడా తీసుకుని, ఒకవేళ బాగా పరిస్థితి బాగోలేని మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కనుక పాపం ఎలాగోలా డబ్బు కలెక్ట్ చేసుకుని వెళ్ళి ఆయన గారికి ఏం ఒప్పుకున్నారో అది కొని పెడతారు. ఇంకా ఆయన వస్తాడు తోడు, ఆయన సెలెక్ట్ చేసుకోవాలి పండక్కి. అర్థమైందా మీకు? పండక్కి అంటాడనమాట భార్యతోటి, పెట్టుకునేది నేనా మీరా, నాకు ఇష్టమైంది కొనాలి కదా, నన్ను కూడా తీసుకెళ్ళమని వాళ్ళకి చెప్పు అని భార్యకి చెప్తాడు. చెప్తే ఆవిడేం చేస్తుంది, అమ్మ మరి ఆయనకి ఇష్టమైంది సెలెక్ట్ చేసుకుంటారంట, తీసుకెళ్దాము మనం అంటే పాపం వాళ్ళకి వెలక్కాయ పడుతుంది గొంతులో, పచ్చి వెలక్కాయ పడినట్టు అవుతుంది. ఏదోలే సుమారుగా వాటి కొనుక్కోచి పెడదాం అనుకుంటా. పాపం నిజంగా అంతే కదా, ఏదో ఒప్పుకున్నాం కాబట్టి ఏదో ఒకటి. ఈ టైంలో బంగారం కొని పెట్టాలి అల్లుడికి, చైన్ కానీ ఏది కొనాలన్నా ఎక్కువే. ఇంకోటి స్పెసిఫిక్ గా పెళ్లిలో కనుక ఎన్ని తులాల్లో పెడతాము అని ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు కాదులేండి పెద్ద పండక్కి పెడతామలే అన్నారా, అయిపోయారు. ఇప్పుడు అన్ని తులాలు ఇప్పుడు పెట్టాల్సిందే కదా. అప్పుడు కూడా అల్లుడిని వెంట తీసుకెళ్తే గనక సపోజ్ 2 తులాల్లోనూ ఎంతో బ్రాస్లెట్ పెడదామని అనుకుంటే ఆయన గారికి నచ్చిన బ్రాస్లెట్ 4 తులాలు ఉండొచ్చు, 3 తులాలు ఉండొచ్చు. అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు మళ్ళీ కూతురు చెవిలో గుసగుసలాడి, అమ్మ కొంచెం సర్ది చెప్పు, మేము అంత ఒప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇంతలో పెట్టలేము, ఏదో ఒక 5,000 6,000 అంటే వేస్తాం కానీ అని అంటారు. పాపం ఆ అమ్మాయి మధ్యలో ఇరకాటంలో పడుతుంది అనమాట. మళ్ళీ భర్త గారిని కొంచెం బతిమలాడి ఇంతలోనే తీసుకోండి, పాపం వాళ్ళు పెట్టలేరు కదా, అంత ఒప్పుకున్నారు కదా, కొంచెం ఒక 5-6,000 అటు ఇటు కానీ పాపం బతిమలాడుకుంటుంది. అల్లుడు గారికి పాపం ముఖం మాడిపోతుంది. అల్లుడిని కదా నేను, ఏం పోయింది ఒక 50,000 ఎక్కువైతే వేయలేరా, కానీ నిజంగా వాళ్ళు వేయలేరు కాబట్టే కూతురుతో చెప్పించారు. అక్కడ కొంచెం పెద్ద మనసు చేసుకోవాలి. సో అయితే ఇలాంటి కేసుల్లో ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళి బంగారం కొంటున్నారు స్టిల్ టుడే. రేపు పెట్టాలి, భోగి వచ్చేస్తారు అల్లుడు గారు, ఈ రోజే దిగుతారేమో బహుశా. మరి పండగ సరదాలు చేయాలి కదా, రేపు భోగి నాడు బజార్కి తీసుకెళ్ళాలి. కొత్త అల్లులకి ఉంటుందా మేడం ఇది? పాత అల్లుళ్ళకి కూడా ఉంటుందా? పాత అల్లుళ్ళకి ఏమి ఉండదు. పాత అల్లుళ్ళకి ఏంటంటే దయా ధర్మం అంటారు కదా, అంతే. పాపం పండక్కి అల్లుడు గారు వచ్చారు, పాపం మంచి ఆయన, ఈ పండక్కి ఆయనకి ఏమన్నా ఒక రింగు పెడదామా, లేకపోతే ఏదో వాళ్ళ ఇష్టం అనుకుంటే పెట్టచ్చు. అలాంటి కేసులు కూడా ఉన్నాయి, బాగానే గుర్తు చేశారు. మరి గోల్డ్తో సరిపోదు, బట్టలు కూడా తీయాలి.
సో ఆయన గారికి అవి ఇవి ఇప్పించి మళ్ళీ హోటల్కి తీసుకెళ్ళి మంచిగా ఫుడ్ పెట్టించి ఇంటికి తీసుకొచ్చి బొబ్బ పెట్టి భోగి పండగ పొద్దున్నే మొదలు పెట్టాలి ఆయనకి. అర్థమైందా? సరే అదే అనమాట. అలాంటి వాళ్ళు గోల్డ్ కొంటారు. లేదు రేపు కమింగ్ ముహూర్తాలు మాఘమాసం వస్తుంది, తర్వాత వైశాఖం చైత్రమాసంలో కొన్ని ముహూర్తాలు ఉంటాయి, వాటిల్లో పెళ్లి చేయాలి, ఇంకా పెరుగుతుందేమో కొంచెమన్నా పెట్టాలి కదా, ఒప్పుకున్నాం కదా అని పాపం అలాంటి వాళ్ళు కూడా ముందస్తుగా ఇప్పుడే కొంచెం గోల్డ్ కొనడానికి ట్రై చేస్తారు. ఏదో వాళ్ళు ఒక 5 తులాలు పెట్టాలనుకున్న వాళ్ళు పాపం 3 తులాలే కొనగలుగుతారేమో. ఇంకా అలాంటి వాళ్ళు ఇంకేం చేస్తారు, తప్పనిసరిగా ఒప్పుకున్న తర్వాత అయితే నేను ఇదివరకే చెప్పా ఈ విషయం, ఇక మీద పెళ్ళిళ్ళకి ఎంత బంగారం పెడతాం అంత బంగారం పెడతామని ఒప్పుకోకండి మహానుభావ అని చెప్తున్నా నేను. మీ తల్లి బంగారం ఏదన్నా ఉంటే అందులో నుంచి కొద్దిగా తీసి మీ దగ్గర కొంచెం డబ్బు ఉంటే అది కలుపుకుని ఏదన్నా కొంచెం ఎలాగో ఈది బయటకు రండి, అంతేగాని మీ ఒంటి పెద్ద కరిగించుకుని బయట నుంచి కొని అలా చేసుకోకండి అని నేను చెప్పాను గతంలో. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. ఏదో ఉన్నది గడపండి. ఇగో కట్నం ఎటు ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకుంటారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వరు, అది వేరే, అది వాళ్ళ సొంత విషయాలు. మనం అలా కట్నాలు తీసుకోకండి ఇవ్వకండి అని మనం చెప్తున్నాం, కానీ ఇంకా అది వాళ్ళ ఇష్టం అనమాట. అది అలా అడ్జస్ట్ చేసుకోగలిగితే పర్వాలేదు, లేకపోతే నిండా మునిగిపోతారు. ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతుంది కదా, క్రైసిస్ పెరిగింది కదా అక్కడ, అమెరికాకి, వెనిజులాకి, డెన్మార్క్, అమెరికా, ఈ గొడవలు ఎక్కువైపోయాయి. ట్రంప్ టారిఫ్, ఇంకా ఆ కంట్రీస్లో అదో మైన్స్ ఉన్నాయి, దాని వాళ్ళకి సత్సంబంధాలు సరిగ్గా లేక అన్ని స్టాప్ కదా, మెంటల్ ట్రంప్ అయిపోయాడు. ఏదేమైనా ఈ బంగారం పెరిగిన ధర కొత్త అల్లులకి చిక్కే, అయితే కొత్తగా వచ్చే అల్లులు మాంగారికి అది చాలా చిక్కే పాపం సమస్యలు. మీరు అన్నారు ఆడవాళ్ళు గోల్డ్ షాప్లో కొంటున్నారు వస్తున్నారా అని అడిగారు. ఇలాంటి ఆడవాళ్ళు రాకేం చేస్తారు, చచ్చినట్టు వెళ్ళాలి పాపం. అప్పుడే ఏం చేస్తారంటే పాత బంగారాలు తీసుకొచ్చి కరిగించే ప్రయత్నాలు కూడా చేస్తారు. నేను చూస్తున్నాను 1 year పైనుంచే గోల్డ్ కొనడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది పాత బంగారం ఇంత పట్టుకొచ్చి మారుస్తున్నారు. పాపం వాళ్ళు ఇంత పట్టుకొచ్చారనుకోండి పాత బంగారం, కొత్త బంగారం ఇంతే పట్టుకెళ్తారు. మరి ఆ బ్యాలెన్స్ లాసే కదా. అయినా తప్పనిసరి పరిస్థితులు అలా చేసుకుంటారు. కొంతమంది కొత్త డిజైన్కి ఫిదా అయిపోయిన వాళ్ళు మార్చుకుంటారు, ఇంకా అది వాళ్ళ స్టేటస్ అంతే, మనకేం చెప్పలేం. సామాన్య మానవులు ఎవరైనా కూడా ఒక ఉంగరం రింగ్ కూడా కొనే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. పాత రింగ్సే మాకు ఉన్నాయి రింగ్స్ అని గొప్పగా చెప్పుకుంటూ పెట్టుకుని తిరగండి తప్ప దాన్ని మార్చాలని కానీ కొత్తవి కొనుక్కోవాలని కానీ అనుకోకండి. ఏమో అంతా బాగుంటే ఒక 5-6 ఏళ్లలో మళ్ళీ దిగొస్తాయేమో. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మళ్ళీ సఖ్యతగా ఉండి అన్నీ సరే అయితే కనుక మళ్ళీ పర్వాలేదు కొంచెం అనే పరిస్థితి వస్తే కొనుక్కోవచ్చు. మీరు నేను కూడా కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్.